ఎందుకు ఫస్ట్ కష్టాలు అండ్ తర్వాత సుఖాలు చెప్పానంటే, మన దగ్గర సేయింగ్ ఉంది కదండి, కష్ట సుఖాలు అని. అమెరికాలో ఉండే వాళ్ళకి కష్టాలు ఏంటండి అంటారు చాలామంది. వచ్చిన తర్వాత అక్కడి నుంచి రియల్ లైఫ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ పుట్టి పెరిగిన పిల్లలు ఇండియాలో వెళ్ళి అడ్జస్ట్ అవ్వచ్చు. ఇండియాలో ఉండే పేరెంట్స్ కానీ ఎవరైనా వాళ్ళు హాయిగా స్కూలింగ్ యాజ్ సచ్ ప్రాక్టికల్ వే ఆఫ్ అప్రోచ్ ఉంటుంది. ఇక్కడ పుట్టి పెరిగిన పిల్లలకి మన భాష, తెలుగు భాష అంతగా మళ్ళీ ఇంకొక థింగ్ ఏంటంటే, మనీ కెన్ మేక్ రిలేషన్ అండ్ మనీ కెన్ బ్రేక్ ఆల్సో రిలేషన్. అంటే చాలా కేసులు వింటున్నాము ఇట్లా స్టూడెంట్స్ మీద అటాక్ చేయడం, లైఫ్ టైం అంట టు గెట్ గ్రీన్ కార్డ్. అంటే 100 ఏళ్ళకి కూడా, అంటే వాళ్ళు చచ్చిపోయిన తర్వాత కూడా గ్రీన్ కార్డ్ వస్తుందో లేదో నమ్మకం లేదు. మైక్రో లెవెల్ కష్టాలని చెప్పొచ్చు. ఇప్పుడు మైక్రో లెవెల్ అంటే పర్సనల్ లెవెల్కి వెళ్ళాం అనుకోండి, ఇంకా కిడ్స్కి ఇక్కడ స్కూలింగ్ అంతా ఫ్రీ ఉంటుందండి. ఇప్పుడు సుఖాల టాపిక్ వద్దాము. ఫస్ట్ థింగ్ వచ్చి మనీ. అండి H1Bలో ఉన్న వాళ్ళు, అబ్బాయి కానీ అమ్మాయి కానీ, వాళ్ళు ఇంకో H1B ఉండే వాళ్ళనే ప్రిఫర్ చేస్తారన్నమాట. అండ్ ఈ మధ్య వన్ ఆఫ్ ద థింగ్ ఛాలెంజింగ్ గా మారింది ఏంటంటే, అట్లీస్ట్ ఫర్ స్టూడెంట్స్, సో కష్టాలు చెప్పుకుంటే ఓన్ హౌస్ ఉండే వాళ్ళకి ఇట్స్ కైండ్ ఆఫ్ యాడెడ్ లగ్జరీ అన్నట్టు. ఎందుకంటే అన్ని లెవెల్స్ దాటుకొని వీళ్ళకి వచ్చేది, ఇంట్లో అమ్మా నాన్న తెలుగులోనే మాట్లాడుతున్నా వాళ్ళు మనకి ఇంగ్లీష్లో సమాధానం చెప్తారు. కాలం ఉండాలి, గ్రీన్ కార్డు వస్తుందా లేదా అన్నది. అంటే కుప్పలుగా స్టూడెంట్ వీసాలు ఇస్తున్నారు ఇప్పుడు అమెరికాలు. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ ఆల్ ఆర్ డూయింగ్ ఫైన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీనాలా. సో మీరు థంబ్నెయిల్లో చూసినట్టు ఇవాళ టాపిక్ అమెరికాలో కష్టాలు అండ్ సుఖాలు. ఎందుకు ఫస్ట్ కష్టాలు అండ్ తర్వాత సుఖాలు చెప్పానంటే, మన దగ్గర సేయింగ్ ఉంది కదండి, కష్ట సుఖాలు అని. సో అందుకనే ఫస్ట్ కష్టాలు మాట్లాడుకుందాం, దాని తర్వాత సుఖాలు అంటే లగ్జరీస్ వాట్ ఎవర్. సో ఫస్ట్ కష్టాలు తీసుకుంటే, అన్నిటికన్నా ముందు మీకు చెప్పాల్సింది ఏంటంటే, మన పాత వీడియోలు ఉన్నాయి కదండి, అమెరికాలో ఆదాయం వ్యయం అని 2 పార్ట్స్ ఉన్నాయి. మీరు చెక్ చేయకుండా అంటే చెక్ చేసేయండి. మీకు మీకు నచ్చుతుంది అనుకుంటాను. సో ఇంకా ఇవాళ టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ కష్టాలు మాట్లాడుకుందాం. అమెరికాలో ఉండే వాళ్ళకి కష్టాలు ఏంటండి అంటారు చాలామంది. ఎందుకంటే తెలియదు కదా చాలామందికి ఇక్కడ కూడా కష్టాలు ఉంటాయి అని. చాలామందికి ఏంటంటే అమెరికా అంటే ఓన్లీ సుఖాలే, లగ్జరీస్, గుడ్ లైఫ్ అలాగే అనుకుంటారు కదా. సో అందుకనే అన్నమాట ఈ టాపిక్ మాట్లాడదాము. అంటే నా వ్యూస్ చెప్దామని. ఒక్కొక్కరి పర్స్పెక్టివ్ డిఫరెంట్గా ఉంటుంది కదా. సో నా పర్స్పెక్టివ్ చెప్దామని. ఈ వీడియో అంతా చూశాక మీరేమనుకుంటున్నారో కామెంట్ డౌన్ చేయండి, సో దట్ చాలామందికి తెలుస్తుంది కదా. సో కష్టాలు చెప్పుకుంటే ఫ్రమ్ ద స్క్రాచ్, లెట్స్ టేక్ స్టూడెంట్ లైఫ్ అండి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ దెమ్ ఇక్కడికి స్టూడెంట్ వీసా కింద వస్తారు. దాని తర్వాత లైఫ్ డౌన్ ద రోడ్ వెళ్తుంది. మీకు తెలిసి ఉంటుంది కదా, అసలు కుప్పలుగా స్టూడెంట్ వీసాలు ఇస్తున్నారు ఇప్పుడు అమెరికాలు మన వాళ్ళకి. కొంతమంది H1B మీద ఎట్సెట్రా లాంటి వర్క్ వీసాస్ మీద కూడా వస్తారు. బట్ మెజారిటీ ఏంటంటే స్టూడెంట్ వీసా ఎక్కువ మంది వస్తున్నారు కదా. సో అందుకని అక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాను నేను. సో ఫస్ట్ ఏంటంటే GRE TOEFL ఎట్సెట్రా రాసేసి స్టూడెంట్ కింద వస్తారు, మాస్టర్స్ కోసం వస్తారు. వచ్చిన తర్వాత అక్కడి నుంచి రియల్ లైఫ్ స్టార్ట్ అవుతుంది. చెప్పాలంటే స్టూడెంట్స్కి ఇండియాలో ఉన్నప్పుడు అమ్మ నాన్న ఉంటారు, ఏదో తెలియని, అఫ్కోర్స్ హాస్టల్లో ఉన్న వేరే ఊర్లో ఉన్నా కూడా ఏదో తెలియని ధైర్యం ఉంటుంది. మన ఊర్లోనే ఉన్నాం, మన దేశంలోనే ఉన్నామని. అప్పుడు రియల్ లైఫ్ చూడరు చాలా వరకు. అప్పుడు కనిపించే లైఫ్ డిఫరెంట్ ఉంటుంది. మాస్టర్స్కి యూఎస్కి వచ్చిన తర్వాత కనిపించే లైఫ్ కంప్లీట్గా డిఫరెంట్ ఉంటుంది. అందుకే రియల్ లైఫ్ అని చెప్పాను నేను. స్టూడెంట్ వీసా కింద దానికి కూడా చాలా స్ట్రగుల్ ఉంటుంది. స్ట్రగుల్ లేనిదే ఏది ఉండదండి, చాలా మటుకు, చాలా వాటి కోసము. సో చాలామంది ఇది ఒక ఎయిమ్గా పెట్టుకొని కూడా వస్తారనమాట. నేను ఐఎమ్ నాట్ గోయింగ్ డీప్ ఇన్ టు దట్ టాపిక్. సో స్టూడెంట్ వీసా కింద ఇక్కడికి వస్తారు. వచ్చిన తర్వాత కాలేజీలో చేరుతారు. అండ్ ఎందుకంటే చాలామంది ఇలా లోన్స్ తీసుకొని వస్తారు, ఎడ్యుకేషన్ లోన్స్ తీసుకొని వస్తారు, లక్షలు. పేరెంట్స్ అందరూ అఫోర్డ్ చేయలేరు, కొందరు అఫోర్డ్ చేయగలరు, కొందరు ఏంటంటే లోన్లు తీసుకొని అప్పులు చేసి వస్తారు. సో వచ్చిన తర్వాత ఇక్కడ మాస్టర్స్ చేస్తూ ప్యారలల్గా పార్ట్ టైం జాబ్ చేసుకుంటారు. పార్ట్ టైం జాబ్ చేసి వాళ్ళ ఎక్స్పెన్సెస్కి అండ్ ఇంటికి కూడా మనీ పంపించే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు తినకుండానో ఇంటికి పంపించే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. ఇది స్టూడెంట్ వీసా స్టూడెంట్గా ఉంటూనే.
అండ్ ఈ మధ్య వన్ ఆఫ్ ద థింగ్ ఛాలెంజింగ్గా మారింది ఏంటంటే, అట్లీస్ట్ ఫర్ స్టూడెంట్స్, స్టూడెంట్స్కే కాదండి, జనరల్గా అందరికీ కూడా సేఫ్టీ అన్నమాట. ఎందుకంటే చాలా కేసులు వింటున్నాము ఇట్లా స్టూడెంట్స్ మీద అటాక్ చేయడము, కొన్ని కేసెస్లో హర్ట్ అవుతారు, కొన్ని కేసెస్లో ప్రాణాలే పోతున్నాయి, చాలా కేసెస్ విన్నామన్నమాట. సో సేఫ్టీ అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ అనమాట. దట్స్ ఫస్ట్ బిగ్గెస్ట్ ఇష్యూ అన్నమాట సేఫ్టీ అనేది. ప్రతి ఒక్కళ్ళు కేర్ఫుల్గా ఉండాలి. డజంట్ మ్యాటర్ డే టైం అయినా నైట్ టైం అయినా, కొంచెం సరౌండింగ్స్ పట్ల కాన్షియస్గా విజిలెంట్గా ఉండాలి. అక్కడతో అది ఫస్ట్ అన్నమాట. సెకండ్ వచ్చి మాస్టర్స్ అయిపోయింది, ఓపీటీ మీద ఉంటారు. ఓపీటీ మీద జాబులు దొరకడం అదొక స్ట్రగుల్. H1B పిక్ అవ్వడం ఒక ట్రబుల్. H1B వస్తుందా లేదా అన్నది అదొక స్ట్రగుల్ ఉంటుంది. దాని తర్వాత జాబ్ వస్తుందా లేదా అన్నది ఒకటి, కాంట్రాక్ట్ జాబా ఫుల్ టైం జాబా అదొక హర్డిల్ మళ్ళీ. అండ్ ఇక ఇప్పుడు ఉన్న పీరియడ్లో చాలా మందికి ఉన్న జాబులే పోతున్నాయి. అండ్ ఇలాంటి టైంలో కొత్త జాబులు రావడం చాలా కష్టంగా ఉంది. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే, అందులోనూ నవ్వే డేస్ ఎస్పెషలీ నేను అబ్జర్వ్ చేసిందంటే, రిక్రూటర్స్ దే ఆర్ ప్రిఫరింగ్ గ్రీన్ కార్డు సిటిజన్షిప్ ఉండే వాళ్ళని ప్రిఫర్ చేస్తున్నారు కంపేర్ టు వీసా స్పాన్సర్షిప్ వాళ్ళతో కంపేర్ చేస్తే. సో అదొక బిగ్గెస్ట్ హర్డిల్గా మారింది. మళ్ళీ ఈ జాబ్దంతా అసలు అదొక పెద్ద సపరేట్ టాపిక్ అవుతుందండి. అండ్ ఈ జాబుల్లో కూడా ఇంకా డిఫరెంట్ తతంగాలు ఉన్నాయండి. ఏంటంటే లెవెల్స్ ఉంటాయి కదా, 1 లెవెల్ 2 లెవెల్ 3 లెవెల్ అలా టియర్స్ ఉంటాయి కదా. సో అలా అయ్యి యాక్చువల్ జాబ్ చేసే పర్సన్కి వచ్చేది చాలా తక్కువ ఉంటుంది, మధ్యలో కొట్టేసేవి ఎక్కువ ఉంటాయి. అది కంప్లీట్ డిఫరెంట్ స్టోరీ అనుకోండి. ఎందుకంటే అన్ని లెవెల్స్ దాటుకొని వీళ్ళకి వచ్చేది మనీ తక్కువ ఉంటుంది. అందులో మళ్ళీ సేమ్ నేను ఆదాయం వ్యయంలో టాపిక్లు ఏదైతే కవర్ చేశానో, ఒకళ్ళే ఇన్కమ్ సోర్స్ అనుకోండి, వాళ్ళ లైఫ్ స్టైల్ కొంచెం అడ్జస్ట్మెంట్లు ఉంటాయి, వాళ్ళు ఉండే లొకేషన్ని బట్టి, వాళ్ళ ఫ్యామిలీ సైజుని బట్టి మళ్ళీ అదొక స్ట్రగుల్. అది ఫైనాన్షియల్గా సరిపోతుందా లేదా అన్నది అదొక స్ట్రగుల్ ఉంటుంది. మళ్ళీ అందులోనూ ఇంట్లో ఇద్దరు జాబ్ చేస్తుంటే ఓకే, అదే ఒకళ్ళు జాబ్ చేస్తూ ఉంటే కాంట్రాక్ట్ జాబ్ ఇన్ని లెవెల్స్ అన్ని మనకు చేతికొచ్చే తక్కువ ఉంటుంది, అదొక స్ట్రగుల్ ఉంటుంది. ఒకవేళ జాబ్ ఉన్నా కూడా ఎంతకాలం ఉంటుందో తెలియదు, ఎందుకంటే కాంట్రాక్ట్ జాబ్లో ఎప్పుడన్నా ఫైర్ చేసేయచ్చు. ఫుల్ టైం జాబ్ అయినా కూడా ఎంతకాలం ఉంటుందో తెలియదు. సేమ్ ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి ఎప్పుడన్నా ఫైర్ చేసేయచ్చు. ఎందుకంటే చాలామంది తీసేస్తున్నారు కదా జాబుల నుంచి, పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళే వాళ్ళ ఎంప్లాయీస్ని తీసేస్తున్నారు. సో అదొక అన్సర్టనిటీ ఉంటుంది. అది డబ్బులు ఇద్దరు జాబ్ చేస్తూ ఉంటే డబ్బులు సరిపోతూ ఉంటే అది ఓకే. అది అలా కాకుండా ఒకళ్ళే అనుకోండి, చాలకుండా అన్నట్టు ఉంటుంది లైఫ్. అది దాటొచ్చామనుకోండి, H1B మీద ఎంతకాలం ఉండాలి, గ్రీన్ కార్డు వస్తుందా లేదా అన్నది ఒకటి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చూసామనుకోండి, ఇప్పుడు అప్లై చేసిన వాళ్ళకి కానీ, లేదా కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ అప్లై చేసిన వాళ్ళకి కానీ టేక్స్ లైఫ్ టైం అంట టు గెట్ గ్రీన్ కార్డ్. అంటే 100 ఏళ్ళకి కూడా, అంటే వాళ్ళు చచ్చిపోయిన తర్వాత కూడా గ్రీన్ కార్డు వస్తుందో లేదో నమ్మకం లేదు. సో అంత లాంగ్ వెయిటింగ్ లిస్ట్ ఉంది గ్రీన్ కార్డు కోసము. అదే వింత అనిపిస్తుంది. కుప్పలుగా వీసాలు ఇస్తున్నారు, స్టూడెంట్ వీసాలు కానీ H1 కానీ. అంతేగాని గ్రీన్ కార్డ్ దగ్గరికి వచ్చే కొందికి బ్రేక్ పడినట్టు పడిపోతుంది అన్నమాట. అంటే సో అలాగా గ్రీన్ కార్డ్ రాకుండానే చాలా సంవత్సరాలుగా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకు గ్రీన్ కార్డ్ అవసరమా మనకు, ఇట్లా H1B మీదే కంటిన్యూ అవ్వచ్చు కదా అంటే, అక్కడ ఒక ప్రాబ్లం వస్తుంది. ఏంటంటే కిడ్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు పెద్దయ్యారనుకోండి, వాళ్ళు కాలేజీకి వెళ్ళేటప్పటికి గ్రీన్ కార్డ్ వస్తే ఫైన్. అప్పటి గ్రీన్ కార్డ్ రాలేదనుకోండి, వాళ్ళ కిడ్స్ స్టూడెంట్ వీసాల కింద ఎన్రోల్ అవ్వాల్సి ఉంటుంది. దట్స్ అగైన్ అనదర్ హెడేక్ స్టార్ట్ అవుతుంది అక్కడి నుంచి. సో అది ఒక హర్డుల్ ఉంటుంది. అందుకనే మ్యాక్సిమం ఏం కోరుకుంటారంటే, కిడ్స్ కాలేజీకి వెళ్ళే ముందే వీసా వచ్చేస్తే కొంచెం అడ్వాంటేజ్ సైడ్ ఉంటుంది అనుకుంటారు. ఇంకా ఇప్పటికీ గ్రీన్ కార్డ్ రాలేదు, ఇండియా వెళ్ళిపోదామంటే అలాగ వెళ్ళలేరు. ఎందుకంటే ఇక్కడ పుట్టి పెరిగిన పిల్లలు ఇండియాలో వెళ్ళి అడ్జస్ట్ అవ్వడం కష్టంగా ఉంటుంది. పెద్దవాళ్ళ సంగతి వదిలేయండి, వాళ్ళు అడ్జస్ట్ అవుతారో లేదో, వాళ్ళకి అట్లీస్ట్ ఒక ఆప్షన్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు 25 ఏళ్ళు 30 ఏళ్ళు ఇండియాలోనే ఉండొచ్చారు కాబట్టి, బయట ఇంకొక 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఉన్నా కూడా కంట్రీకి మూవ్ బ్యాక్ అవ్వడానికి కొంచెం ప్రాబ్లం ఉండకపోవచ్చు. అదే కిడ్స్ ఇక్కడే పుట్టి పెరిగిన వాళ్ళు, 18 ఏళ్ళు కాలేజ్ ఏజ్కి చెప్తున్నా నేను, 18 ఏళ్ళు 20 ఏళ్ళు ఇక్కడే ఉన్నవాళ్ళు, ఇండియా అనేది వాళ్ళకు కొత్త కంట్రీ. సో అక్కడికి వెళ్ళి అడ్జస్ట్ అవుతారో లేదో తెలియదు. ఎందుకంటే నేను చాలా ఫ్యామిలీస్ని చూశాను, ఇండియాకి వెళ్ళిపోయి వాళ్ళ హై స్కూల్ అప్పుడు, అలాంటప్పుడు మిడిల్ స్కూల్ హై స్కూల్కి అక్కడ కపుల్ ఆఫ్ ఇయర్స్ ఉండి
కిడ్స్ అడ్జస్ట్ కాకుండా అక్కడ మన ఎడ్యుకేషన్ సిస్టమ్కి, మన స్కూలింగ్ సిస్టమ్కి అడ్జస్ట్ కాకుండా వెనక్కి వచ్చేసి మళ్ళీ ఇక్కడ హై స్కూల్ ఫినిష్ చేసి ఇక్కడ కాలేజ్ చేర్పించిన వాళ్ళని కూడా చాలామందిని చూశాను. సో అలాగా కిడ్స్ అడ్జస్ట్ అవ్వడం కష్టంగా ఉంటుంది. అందుకే చాలామంది కిడ్స్ కొంచెం పెద్ద అయినాక మూవ్ బ్యాక్ అవ్వాలంటే మూవ్ అవ్వలేరు, ఎందుకంటే పిల్లలు అడ్జస్ట్ కాలేరు అనే ఒక మెంటాలిటీతో. అదేంటి పెద్దోళ్ళు మూవ్ అయితే పిల్లలు అక్కడికి రావాల్సిందే అనకండి, ఎందుకంటే స్కూల్లో సర్వైవ్ అవ్వాల్సింది వాళ్ళు ఆ సిస్టంలో. మనం ఒక ట్రామా లాంటిది క్రియేట్ చేయకూడదు వాళ్ళకి. చైల్డ్హుడ్ అనేది ఎంత పీస్ఫుల్గా గడిచిందంటే ఫ్యూచర్లో వాళ్ళు అంత మంచి అడల్ట్స్ అవ్వగలుగుతారు ఫర్ దేర్ ఫ్యామిలీస్. అంతెందుకండి, ఇండియాలో 25 ఏళ్ళు 30 ఏళ్ళు ఉండి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇంకొక 25 ఏళ్ళు 30 ఏళ్ళు ఉండిపోయి ఇక్కడ లైఫ్ స్టైల్కి అలవాటు పడిపోయి పెద్దోళ్ళే ఇండియాకి వెళ్ళి అడ్జస్ట్ అవ్వడం కష్టం చాలామందికి. వెదర్ వైజ్ కానీ లేకపోతే పరిస్థితులు మారిపోతాయి కదా. 20-30 ఏళ్లకు బిగ్ చేంజ్, ఎందుకండి 2-3 ఏళ్ళకి చాలా చేంజెస్ వస్తాయి ఇండియాలో. అలాంటిది 20 ఏళ్ళకు 30 ఏళ్లకు సో మచ్ చేంజెస్ కదా. సో ఆ చేంజెస్కి అడ్జస్ట్ అవ్వడం కానీ, వెదర్కి ఇక్కడ చల్లని ప్రదేశంలో ఉన్నవాళ్ళు అనుకోండి, వాళ్ళు ఇండియా వెళ్ళి ఆ వెదర్కి అడ్జస్ట్ అవ్వడం కష్టం, సర్వైవ్ కాకపోవడం. దాన్ని ఏదో ఇన్సల్ట్ లాగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. చాలామంది నువ్వు ఇండియాలోనే ఉండి వెళ్ళావు కదా, ఇప్పుడు రావడానికి ఇక్కడ ఎండలకి ఇంత అలవాటు, ఇప్పుడు వచ్చి ఉండలేవా అంటే 25 ఏళ్ళు ఇండియాలో ఉండి తర్వాత అమెరికాలో ఇంకొక 25 ఏళ్ళు ఉండి తర్వాత ఇండియా వెళ్ళి సర్వైవ్ అవ్వాలంటే ప్రాక్టికల్గా ఉండే ఇంప్లికేషన్స్ వాళ్ళు అర్థం చేసుకోవాలి. సో ఈ ప్రాసెస్లో ఒక పాయింట్ వచ్చి అట్ సమ్ పాయింట్ దే హ్యావ్ టు గెట్ మ్యారీడ్ కదా, పెళ్లి చేసుకోవాలి. నేను విన్నది ఏంటంటే ఇక్కడ H1Bలో ఉన్నవాళ్ళు, అబ్బాయి కానీ అమ్మాయి కానీ, వాళ్ళు ఇంకో H1B ఉండే వాళ్ళనే ప్రిఫర్ చేస్తారనమాట. సో దట్ దే కెన్ స్టే హియర్, జాబ్కి ఇంటరప్షన్ రాకుండా ఇక్కడే కంటిన్యూ అవ్వచ్చని అలా చేస్తారు. వాళ్ళ కష్టాలు వాళ్ళవండి పాపము. H1B ఉండే వాళ్ళే వెతుక్కోవాలి. ఎవరి కష్టాలు వాళ్ళకుంటా ఏం చేస్తాం చెప్పండి. ఇక్కడ కిడ్స్ స్కూలింగ్ అంతా ఫ్రీ ఉంటుంది, ప్రాబ్లం ఉండదు. కాలేజీకి వచ్చే కొందికి విపరీతమైన ఫీజులు ఉంటాయి. అది డిపెండ్స్ ఆన్ దేర్ ఫీల్డ్ అనమాట. ఇప్పుడు మెడికల్ అనుకోండి, ప్రీమెడ్లో పేలుతుంది, మెడ్లో ఇంకా డబుల్ పేలుతుంది. సో అది కూడా ఒక స్ట్రగుల్ ఉంటుంది పేరెంట్స్కి. అండ్ డిపెండ్స్ ఆన్ దేర్ ఇన్కమ్ కూడా. అంటే వాళ్ళకు ఇద్దరు జాబ్ చేసి ఇన్కమ్ బాగుంటే దే కెన్ బేర్. అలా కాకుండా ఒకళ్ళే జాబ్ చేస్తున్నారు అనుకోండి, అంత కిడ్స్ కాలేజ్ ఫీజులు కట్టుకోవడం కొంచెం కష్టం అవుతుంది. సో ఇప్పటి వరకు చెప్పుకునింది మ్యాక్రో లెవెల్ కష్టాలు అనమాట. మ్యాక్రో అంటే లెట్స్ ఏ ప్రొఫెషనల్ కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ మ్యాక్రో లెవెల్ కష్టాలు అని చెప్పచ్చు. ఇప్పుడు మైక్రో లెవెల్ అంటే పర్సనల్ లెవెల్కి వెళ్ళాం అనుకోండి, ఎలా ఉంటుందంటే దే ఆర్ ఫార్ అవే ఫ్రమ్ హోమ్ అనమాట, ఫార్ అవే ఫ్రమ్ ఫ్యామిలీ. కొత్తలో అయితే చాలా కష్టంగా ఉంటుంది, పోను అలవాటు చేసుకుంటారు, ఇంకా వేరే చాయిస్ ఉండదు కదా, అదొకటి. ఇంకొకటి దే మిస్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, దే మిస్ దేర్ హోమ్ టౌన్, దే మిస్ దేర్ అథెంటిక్ ఫుడ్ అండ్ ఈవెంట్స్ని మిస్ అవుతాము. అండ్ ఈవెంట్స్ అంటే అదే అండి, ఏదైనా ఫంక్షన్లు, పెళ్ళిళ్ళు ఎట్సెట్రా అవి మిస్ అవుతారు. అలాగే పండగలు మిస్ అవుతారు. మేజర్ అనుకోండి పెళ్ళిళ్ళు ఎట్సెట్రా అయితే కొందరు వెళ్ళగలిగిన సినారియోస్ ఉంటాయి, కొందరికి వెళ్ళే సినారియోస్ ఉండవు. బోత్ ఎకనామికల్ వైజ్ కానీ ఆర్ వీసా కన్స్ట్రైన్స్ వల్ల కొందరు వెళ్ళలేరు అనమాట, అలాగ మిస్ అవుతారు. అండ్ వెన్ ఫ్యామిలీ నీడ్ బ్యాక్ ఇన్ ఇండియాలో ఫ్యామిలీకి మన అవసరం వచ్చినప్పుడు మనం అక్కడ ఉండలేము, అదొక బాధ ఉంటుంది. అంటే అలాగే వైస్ వర్సా అండి, ఇక్కడ ఉండే వాళ్ళకి వెన్ దే ఆర్ ఇన్ నీడ్ ఆల్సో ఇమీడియట్గా హెల్ప్ దొరకదు కదా, సపోర్ట్ ఉండదు అన్నమాట. సో దట్స్ ఆల్సో అనదర్ వన్. మళ్ళీ ఇంకొక థింగ్ ఏంటంటే మనీ కెన్ మేక్ రిలేషన్ అండ్ మనీ కెన్ బ్రేక్ ఆల్సో రిలేషన్. దానివల్ల వచ్చే స్ట్రగుల్స్ కూడా ఉంటాయన్నమాట. అంటే జనాల ఎక్స్పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీ అనేది ఉంటుంది కదా, సో అదొక స్ట్రగుల్ ఉంటుంది, వన్ ఆఫ్ ద మేజర్ స్ట్రగుల్ ఉంటుంది. అండ్ పర్సనల్గా ఇంకోటి ఏంటంటే టఫ్ టు మేనేజ్ థింగ్స్ అనమాట. అంటే ఎస్పెషలీ ఫర్ ఎగ్జాంపుల్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబ్ చేస్తున్నారు అనుకోండి, ఇద్దరే ఉంటే దట్స్ ఓకే, పెద్ద ప్రాబ్లం అనిపించదు, అట్లీస్ట్ మేనేజ్ చేసుకోవచ్చు దేర్ ఫ్యామిలీ. అదే కిడ్స్ ఉండేటప్పుడు, ఎస్పెషల్లీ యంగ్ కిడ్స్, చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి దే నీడ్ రియల్లీ హెల్ప్. ఇండియాలో అయితే అమ్మమ్మలు నాన్నమ్మలు ఎవరో ఒకళ్ళు ఇంట్లో ఉంటారు, వీళ్ళు జాబులకి వెళ్ళినా వాళ్ళు పిల్లల్ని చూసుకోవడము, అంటే ఇక్కడ ఏదో నానీలు అనే ఫీలింగ్ తెప్పించడం కాదండి, చూసుకోవడానికి ఫ్యామిలీ హెల్ప్ ఉంటుంది. అదే ఇక్కడ అలాగా ఫ్యామిలీ హెల్ప్ ఉండదు, దే హ్యావ్ టు మేనేజ్ దేర్ ఓన్ థింగ్. ఇంట్లో పని చూసుకోవాలి, ఆఫీస్ పని చూసుకోవాలి,
అండ్ మోర్ ఓవర్ ఇక్కడ మెయిడ్లు హెల్ప్ కూడా ఉండదు కదా, పని మనుషులు ఇండియాలో ఉన్నట్టు పని మనుషులు మెయిడ్లు ఇక్కడ దొరకరు, వాళ్ళే చేసుకోవాలి ఎవ్రీథింగ్. సో అదొకటి కొంచెం కష్టం అనిపిస్తుంది ఎస్పెషలీ లేడీస్కి. ఎస్పెషలీ ఇంట్లో ఎవరైనా సిక్గా ఉన్నారనుకోండి, ఒళ్ళు బాగాలేదనుకోండి, అలాంటప్పుడు అరే మనకు ఎవరు హెల్ప్ లేరు, ఎవరు చేసేవాళ్ళు లేరు అనే ఫీలింగ్ కూడా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎస్పెషల్లీ ఇనీషియల్ డేస్ అప్పుడు చాలా స్ట్రగుల్ ఫీల్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ స్టూడెంట్ వీసా మీద వచ్చినారు అనుకోండి, వాళ్ళు అంతవరకు హ్యాపీ లైఫ్ ఉంటుంది అన్నమాట. ఇండియాలో అమ్మా నాన్నలు ఉంటారు కదా, వేరే ఊర్లో ఉన్నా కూడా అట్లీస్ట్ మన ఊరు మన దేశం అన్న ఫీలింగ్ ఉంటుంది కదా. సో అప్పటి వరకు పెద్దగా రియల్ లైఫ్ తెలియదు. వన్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత రియల్ లైఫ్ తెలుస్తుంది. ఇనీషియల్ డేస్లో వాళ్ళే వండుకోవాలి, లైఫ్ స్టార్ట్ అవుతుంది. పర్సనల్లీగా కాదు, ఎమోషనల్గా కూడా అక్కడి నుంచి వాళ్ళకు లైఫ్ బిగిన్స్ అన్నమాట. అక్కడి నుంచి మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది వాళ్ళకి. ఇంకొక మేజర్ ప్రాబ్లం ఏంటంటే కిడ్స్కి ఎస్పెషల్లీ వాళ్ళకి లాంగ్వేజ్ బ్యారియర్ ఉంటుంది. ఇక్కడ పుట్టి పెరిగిన పిల్లలకి మన భాష తెలుగు భాష అంతగా రాదు చాలామంది కిడ్స్కి. ఎందుకంటే దట్స్ బేసిక్ కామన్ సెన్స్. అది స్కూల్లోనూ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది, ఇక్కడ చుట్టుపక్కల కిడ్స్ మాట్లాడేది ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే మాట్లాడతారు. ఎక్సెప్ట్ హోమ్ పెద్దవాళ్ళకి ఓకే, ఇండియాలోనే 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఉండొస్తారు కాబట్టి మనకి తెలుగు భాష ఉంటుంది. అదే పిల్లలు ఇక్కడ పుట్టి పెరిగిన పిల్లలు వాళ్ళకి మన భాష రాదన్నమాట. చాలామంది పిల్లలకి ఇంట్లో అమ్మా నాన్న తెలుగులోనే మాట్లాడుతున్నా వాళ్ళు మనకి ఇంగ్లీష్లో సమాధానం చెప్తారు. దానికి అఫెండ్ అవ్వకూడదు, ఎందుకంటే స్కూల్లో వాళ్ళు వాడే లాంగ్వేజ్ ఇంగ్లీష్ లాంగ్వేజే, వాళ్ళ కమ్యూనికేషన్ ఎవ్రీథింగ్ ఇన్ ఇంగ్లీష్. అది అర్థం చేసుకోవాలి. దాదాపు 7-8 గంటలు స్కూల్లోనే ఉంటారు వాళ్ళు, అప్పుడు వాడే లాంగ్వేజ్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ లాంగ్వేజ్. సో ఓవరాల్గా నాకు తెలిసి అన్ని పాయింట్స్ మెన్షన్ చేశాను అనుకుంటా అండి కష్టాల కింద. నేను ఏదైనా మిస్ అయి ఉంటే ప్లీజ్ మీరు కామెంట్లో పెట్టండి, సో దట్ వేరే వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా. ఇంకా ఇప్పుడు సుఖాల టాపిక్ వద్దాము. ఫస్ట్ థింగ్ వచ్చి మనీ అండి. ఇక్కడ వచ్చిన మనీతో మనం సేవింగ్స్ చేసుకోవచ్చు, ఇండియాకి పంపించవచ్చు. ఇండియాలో ఉండే పేరెంట్స్ కానీ ఎవరైనా వాళ్ళు హాయిగా సుఖంగా బతకచ్చు, దిగులు పడకుండా అనేది ఫస్ట్ సుఖం అనమాట. టెన్షన్ లేకుండా ఉండొచ్చు అని. ఆఫ్ కోర్స్ మనం అక్కడ ఫిజికల్గా లేము అన్న బాధ ఉంటుంది. మనం లేకపోయినా కనీసం వాళ్ళు సుఖంగా బతకడానికి పరిస్థితులు కల్పించగలుగుతారు కనీసం. ఈ అనదర్ టాపిక్, మనుషులే దగ్గర లేనప్పుడు డబ్బులు ఉండే ఏం లాభం అని అడిగే వాళ్ళు కూడా ఉంటారు. సో ఇది ఇంకొక టాపిక్లో సోల్గా నేను వీడియో చేస్తాను. సో దానికి ఇంకా చాలా ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయండి. అందుకే ఇక్కడ ఉండే వాళ్ళు చాలామంది ఏంటంటే పేరెంట్స్ కూడా జీసీ చేపించుకుంటారు. అంటే ఇండియాలో సిబ్లింగ్స్ ఎవరు లేని వాళ్ళు, ఇండియాలో అన్నదమ్ములు కానీ అక్కచెల్లెళ్ళు కానీ పేరెంట్స్ని కేర్ తీసుకుంటా ఉంటే పెద్దగా దిగులు పడాల్సిన అవసరం ఉండదు. అలా లేకుండా దే ఆర్ ఆన్ దేర్ ఓన్ అనుకోండి పేరెంట్స్. సో అలాంటి సినారియోస్లో జీసీ అలాగా వాళ్ళకు కూడా అప్లై చేసి తెప్పించుకొని సో దట్ దే కెన్ స్టే హియర్ లాంగర్, అలా చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో అందుకని అది డిఫరెంట్ టాపిక్, తర్వాత మాట్లాడుకుందాం దాని గురించి. అండ్ ఇంకొకటి వచ్చి క్వాలిటీ ఆఫ్ లైఫ్, అంటే ఫర్ పీస్ఫుల్ డే టు డే లైఫ్కి బాగుంటుంది. ఇక్కడ సౌకర్యాలు కొన్ని బాగుంటాయి అన్నమాట, దానివల్ల పీస్ఫుల్ డే టు డే లైఫ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే గ్యాడ్జెట్స్ అన్నీ ఉంటాయి కదండి, చెత్త తోయడానికి వ్యాక్యూమ్ క్లీనరు అండ్ సామాన్లు తోమడానికి డిష్ వాషరు, అలాంటివి ఉండడం వల్ల పీస్ఫుల్గా అయిపోతుంది డే టు డే లైఫ్. అఫ్ కోర్స్ ఇప్పుడు ఇండియాలో కూడా చాలా వరకు ఇలాంటి ఫెసిలిటీస్ వస్తున్నాయి, పెద్ద తేడా లేదు. ఇక్కడ లేడీస్కి ఎస్పెషలీ ఇండియాలో అనుకోండి పొద్దున లేయాలి, చెత్తలు తోయాలి, ముగ్గులు వేయాలి ఎట్సెట్రా అవన్నీ ఉంటాయి కదా. ఇక్కడైతే అలాంటివే ఉండవు, ఎస్పెషలీ వర్కింగ్ లేడీస్కి. ఇంకా అది కూడా యాడ్ అయితే కష్టం కదా. అయినా ఇండియాలో కూడా ఇప్పుడు మెయిడ్స్ ఉంటున్నారులేండి, చాలా తక్కువ మంది చేసుకుంటున్నారు ఇంట్లో ఉండే లేడీస్. ఫిజికల్ వర్క్ లేకపోవడం వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఇంకో రకంగా చాలా ఉంటాయి, అది ఇంకో టాపిక్లో కవర్ చేసుకుందాము. ఇంకా కిడ్స్కి ఇక్కడ స్కూలింగ్ అంతా ఫ్రీ ఉంటుందండి. అంటే నేను పబ్లిక్ స్కూల్స్ చెప్తున్నాను, ఫ్రీ ఉంటుంది. కాలేజీ వరకు వాళ్ళకి ఫీజు కట్టాల్సిన అవసరం ఉండదు. దాని తర్వాత ఒక్కసారిగా నెత్తిన బండ పడుతుందన్నమాట చాలామందికి. కానీ ఇండియాలో అలా కాదు కదా, నేను వింటున్నాను లక్షల ఫీజులు ఉంటున్నాయి, స్కూలింగ్ నుంచే లక్షల ఫీజులు ఉంటున్నాయి అంటారు కదా. ఇక అది ప్రైవేట్ స్కూల్స్ అనుకోండి, అక్కడ ప్రైవేట్ స్కూల్స్ని ఇక్కడ పబ్లిక్ స్కూల్స్తో కంపేర్ చేయలేము. ఇక్కడ కూడా ప్రైవేట్ స్కూల్స్ ఉంటాయి, వాటికి కూడా చాలా పేలుతుంది ఫీజు. మన వాళ్ళు మ్యాక్సిమమ్ పబ్లిక్ స్కూల్సే పంపిస్తారు, ఎందుకంటే స్కూలింగ్ చాలా బాగుంటుంది ఇక్కడ, చాలా పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. వాళ్ళ స్కూలింగ్ యాజ్ సచ్ ఏ ప్రాక్టికల్ వే ఆఫ్ అప్రోచ్ ఉంటుంది. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇక్కడ కిడ్స్ని ఎస్పెషల్లీ
వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయండి. నాకు అనిపించింది. నేను నాతో కంపేర్ చేసుకుంటున్నాను. నాతో కంపేర్ చేస్తే నేను ఆ ఏజ్లో ఉన్నప్పటికన్నా ఈ ఏజ్లో ఇక్కడున్న కిడ్స్ చాలా మెచ్యూర్డ్గా ఉంటారు. వాళ్ళ లెవెల్ ఆఫ్ ఎక్స్పోజర్ డిఫరెంట్గా ఉంటుంది. సో అందుకని ఇక్కడ స్కూలింగ్ ప్రాక్టికల్ వే ఆఫ్ అప్రోచ్ ఉంటుంది అన్నమాట. సేమ్ టైము వీ షుడ్ బి రియలీ కేర్ఫుల్, ఎస్పెషల్లీ హై స్కూల్లో అలాగా. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ట్రావెలింగ్ అనమాట. ట్రావెల్ లవర్స్కి ఎస్పెషల్లీ బాగా ఆపర్చునిటీస్ ఉంటాయి అన్నమాట. ఇటు యూరోప్ వెళ్ళాలన్నా ఇంకా ఎక్కడికన్నా వెళ్ళాలని ట్రావెలింగ్ చేయాలంటే అరౌండ్ ద వరల్డ్ కొంచెం అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. రిటైర్మెంట్ లైఫ్ అనేది కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది. ఆఫ్ కోర్స్ ప్రొవైడెడ్ దే హ్యావ్ ఎనఫ్ సేవింగ్స్, అది కూడా యాడ్ చేయాలి ఆ పాయింట్ కూడా. ఓన్ హౌస్ ఉండే వాళ్ళకి ఇట్స్ కైండ్ ఆఫ్ యాడెడ్ లగ్జరీ అన్నట్టు. ఇల్లులు పెద్ద పెద్దగా ఉంటాయి, విత్ అమ్యూనిటీస్ చాలా బాగుంటాయి, ఇంకా బ్యాక్ యార్డ్ ఉంటుంది. సో గార్డెనింగ్ చేసుకుంటూ కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ మన వాళ్ళు కౌంట్ తక్కువ ఉంటుంది కదండి. కంపారిటివ్లీ ఫార్ అవే ఫ్రమ్ హోమ్ ఉంటాం కాబట్టి ఇక్కడ మనము ఎత్తుక్కుంటాం అనమాట మన వాళ్ళు ఎవరు ఉన్నారా అని. సో అలాగా పార్టీస్, గ్యాదరింగ్స్ అలాంటివి బాగానే జరుగుతుంటాయి. సో దట్ ఎక్కువ స్పెండ్ చేస్తారనమాట. ఇల్లుని మిస్ కాకుండా అలాగా కలుస్తూ పార్టీస్, గ్యాదరింగ్స్ చేసుకోవడం వల్ల కొంచెం సర్కిల్ బాగానే ఉంటుంది, స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ కిడ్స్ ఫ్యూచర్ గురించి కొంచెం లెస్ టెన్షన్గా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడే చదువుకొని ఇక్కడే జాబ్ చేయడం వల్ల వాళ్ళకి ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. ఇండియాలో ఉన్న వాళ్ళు, మన వాళ్ళు ఎస్పెషల్లీ ఇంటికి ఒకళ్ళు యూఎస్కి వచ్చేస్తున్నారు కదండి, మాస్టర్స్ కాను, తర్వాత ఇక్కడే సెటిల్ అవ్వడము, లేదా కొందరు వెనక్కి వెళ్ళిపోవడం అలా కూడా చేస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్న కిడ్స్కి ఏంటంటే దే విల్ హ్యావ్ మోర్ ఆపర్చునిటీస్ అన్నట్టు, ఎక్కువ స్ట్రగుల్ లేకుండా. ఇండియాకు రిటర్న్ వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉన్నారనుకోండి, అఫ్కోర్స్ వాళ్ళని వేళ్ల మీదే లెక్క పెట్టచ్చు. వాటికి చాలా ఫ్యాక్టర్స్ కూడా అఫెక్ట్ చేస్తాయి. ఏంటంటే కొందరికి ఏంటంటే వీసా ప్రాబ్లం ఉండొచ్చు, కొందరికి ఏంటంటే అదే ఇందాకే అన్నా కదండి, కొంతమందికి జీసీ రావడానికి వాళ్ళ లైఫ్ టైం పడుతుంది. సో అంతవరకు మనం ఇక్కడ వీసా మీద ఉండి ఇమిగ్రెంట్స్ లాగా ఉండడం ఎందుకు, అదేదో మన దేశంలో మనమే హ్యాపీగా బతకచ్చు కదా అనే ఉద్దేశంతో ఇండియా వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. లేదు సేఫ్టీ ఇష్యూ వల్ల ఇండియా వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. అంటే ఇక్కడ చూస్తున్నారు కదండి, కాల్పులు జరుగుతూ ఉంటాయి కదా కొంచెం ఎక్కువగానే కంపారిటివ్లీ. సో అలా ఉండడం ఎందుకు, హ్యాపీగా మన దేశంలోనే వెళ్ళి ఉండొచ్చు అనే పరిస్థితుల్లో ఉంటాయి. పేరెంట్స్ వాళ్ళకు కూడా జీసీ ఇప్పించి తెప్పించేసుకుంటారు మన వాళ్ళు చాలామంది. కానీ అందరు పేరెంట్స్ ఇక్కడ అడ్జస్ట్ కాలేరు కదా. సో అలాగ పేరెంట్స్ కోసం ఇండియా వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. కొంతమందికి ఏంటంటే హెల్త్ కాంప్లికేషన్స్ వల్ల ఇండియా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది. ఇంకొంతమంది ఏంటంటే ఇక్కడ వాళ్ళంతా వాళ్ళే మేనేజ్ చేసుకోవడం కష్టమయ్యి ఇండియా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అక్కడైతే ఫ్యామిలీ ఎక్స్టెండెడ్ హెల్ప్ ఉంటుంది కదా అని, సపోర్ట్ ఉంటుంది కదా అని. ఇంకొన్ని సినారియోస్లో ఏంటంటే ఇక్కడ కెరియర్ గ్రోత్ సరిగ్గా లేదు, ఆపర్చునిటీస్ బాగా లేవు అనుకొని ఇండియా వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. ఇవన్నీ కాకుండా ఇండియా ఈజ్ మై కంట్రీ, నా దేశంలోనే రెస్ట్ ఆఫ్ ద లైఫ్ గడపాలి అనుకుని వెళ్ళిపోయే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి దేశభక్తి వల్ల. అది చాలా రేర్గా చూస్తాం మనము. పైకి అలా చెప్తూ ఉన్నా బ్యాక్ ఎండ్ రీజన్స్ వేరే వేరే ఉంటాయి. కొందరు ఉంటారు కదా కవర్ డ్రైవ్లు ఇచ్చేవాళ్ళు ఉంటారు, కొందరు ఏంటంటే రియల్గా వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు దేశభక్తితో. కొందరు ఏంటంటే ఎకనామికల్గా ఆలోచించి ఇక్కడ ఎక్కువ గిట్టుబాటు కాలేదు, మన దేశంలోనే ఎక్కువ ఆపర్చునిటీస్ వస్తాయి అనుకుని వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. కొందరు ఏంటంటే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ వల్ల వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. ఇలాగ రకరకాల కారణాలు ఉంటాయండి. సో దట్స్ ఆల్ అండి అమెరికాలో కష్టాలు వర్సెస్ సుఖాలు. నేను ఏదైనా పాయింట్లు మిస్ అయ్యి ఉంటే మీరు కింద కామెంట్లో మెన్షన్ చేయండి. కష్టాలు ఆర్ సుఖాలు రెండు, మీ వ్యూస్ ఏదో కూడా మెన్షన్ చేయండి. సో దట్స్ ఆల్ టుడే వీడియో ఆల్ అబౌట్ అండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్ టు ద ఛానల్, లెట్ మీ నో యువర్ ఫీడ్బ్యాక్ త్రూ కామెంట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.